వస్తలేదు. ఒకటే బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఒకటే ప్రస్తుతానికి 692 లాస్ట్. రేపు వస్తానన్నారు మరి రోజు క్రిస్మస్ ఉంది మానేత్త ఊరుకొని అన్నారట. బస్సులోని అమ్మ కదా అసలు ఎక్కడ వచ్చింది స్పెషల్ కదా. చిన్నమ్మ వెళ్ళే చూసి పెట్టాలి గొడవ. చిన్నమ్మ వాడుకోవచ్చు. ఇదే మామూలుగా రాసుకుంటా పేపర్లో చేస్తా. నేను క్లాస్ టీచర్ అంట. ఓకేనా? గోడి గమ్మని కొత్త గోడి కదా అక్కడ చూసుకో. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ ఒక పార్ట్ 1 పార్ట్ 2 వ్లాగ్లా పెడుతున్నాను. ఎందుకంటే మా అక్క పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. తను ఉన్న 2-3 డేస్ నేను షూట్ చేసి, నాకు వీలు దొరికినప్పుడల్లా షూట్ చేసి నేను మీకు 2 పార్ట్స్ కింద పెడుతున్నాను. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. అక్క చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. అలాగే తను ఏమైతే పండగ కోసం, న్యూ ఇయర్ కోసం వాళ్ళ పిల్లలకి తనకి ఏమైతే డ్రెస్సులు అయితే కొనుక్కుందో అవన్నీ నాకు చూపిస్తుంది. నేను కొనుక్కున్న కొత్త బట్టలు కూడా అక్కకి చూపిస్తున్నాం. చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఆ మాటలు అవి మాట్లాడుకుంటూ ఒకరు కొనుక్కున్న కొత్త బట్టలు ఒకరు చూసుకుంటూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ అక్క అదే డిస్కస్ చేస్తుంది నాతోటి. అక్క ఉంటే చెల్లి ఉండదు, చెల్లి ఉంటే అక్క ఉండదు. కానీ ఎవరో ఒకరితో మాత్రం నేనైతే ఉంటాను కంపల్సరీ. ఎందుకంటే మా ఊరు అమ్మ ఊరు ఒకటే కాబట్టి ఇద్దరు చాలా ఆ అక్కకి దగ్గరైనా రావడానికి ఉండదు పిల్లల చదువుల కోసం. చెల్లిదైతే చాలా దూరం, అందుకనే తను అప్పుడప్పుడు వస్తుంది. చెల్లి అయితే వస్తే కొన్ని రోజులు ఎక్కువైతే ఉంటుంది ఇంటి దగ్గర. కానీ అక్కకి అలా కుదరదు. పిల్లలు పెద్దవాళ్ళు స్కూల్స్ అవి పోతాయి, మళ్ళీ బావగారికి కుదరదు అని చెప్పేసి అక్క చాలా ట్వైస్ ఇయర్ అలా వస్తుంది అంతే. కానీ ఇంటి దగ్గర ఎవరున్నా లేకపోయినా అక్క వచ్చిందంటే మాత్రం ఏంటో ఆటోమేటిక్గా సందడైతే వచ్చేస్తుంది మా ఇంట్లోని. మా అమ్మకైతే మంచి ఆనందం. మా అమ్మని నేను మా చెల్లి బాగా ఆట పట్టిస్తూ ఉంటాము. నీ పెద్ద కూతురు వచ్చేసింది, నీకు చాలా సంతోషం, నీకు నీ పెద్ద కూతురు అంటే ఇష్టం కదా అని చెప్పేసి. ఎంతైనా ఫస్ట్ పుట్టిన పిల్లలంటే పేరెంట్స్కి కొంచెం మిగతా వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ ఇష్టం అని నేను అనుకుంటున్నా. ఈ క్లైమేట్ వల్ల కొంచెం గొంతుకు నొప్పి పుట్టినట్టు కొంచెం వాయిస్ వేరేలా ఉంది అనుకోద్దు. ఇయర్ చలి అయితే చాలా చాలా ఉంది. యాక్చువల్లీ నాకు వింటర్ సీజన్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ వింటర్ సీజన్ బాగా ఇంత ఇలా ఉంది, చాలా ఎక్కువ చలిగా ఉంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చలిగా ఉంటుంది. ఫ్యాన్ కూడా వేసుకోలేకపోతున్నాం. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫేవరెట్ క్లైమేట్. అక్క ఒక్కొక్కటి అంటే కెల్వి బట్టలు, అక్క బట్టలు, ప్రైసీ బట్టలు అన్నీ ఒక్కొక్కటిగా నాకు చూపించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏది క్రిస్మస్కి కట్టుకోను, ఏది న్యూ ఇయర్కి, ఏది 31st నైట్కి ఏవేవి శారీస్ కట్టుకోను అని చెప్పేసి అక్క నన్ను అడుగుతుంది. ఇది ఆ షాప్లో కనుక్కున్నా, ఈ షాప్లో కనుక్కున్నా, ఇది అక్కడ తీసుకున్నా, ఇది ఇక్కడ తీసుకున్నా, ఇది ఇలా కుట్టించాను అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా అక్క కనుక యూట్యూబర్ అయితే
ఇంకా ఎవ్వరూ స్కిప్ చేయకుండా అలాగే చూస్తారు. అంత క్లియర్‌గా ఉంటాయి మా అక్క మాట్లాడే మాటలు. మా అక్క అంటే మాకందరికీ చాలా ఇష్టం. అయితే ఇద్దరం స్పెండ్ చేసాం టైము. అలాగే పిల్లలతో కూడా బాగా మా గోళి తల్లయితే ఆడుకుంది తనకు హాలిడేస్ ఇవ్వడం వల్ల. మేము ముగ్గురు అక్క చెల్లెలు కన్నా ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ప్రతీదీ షేర్ చేసుకుంటాం. ప్రతీదీ రోజుకొకసారైనా మాట్లాడుకోవాలి. హ్యాపీనెస్ అయినా, సాడ్‌నెస్ అయినా ప్రతీదీ షేర్ చేసుకుంటాం. ఒకరికొకరు చాలా ప్రేమ చూపించుకుంటాం. అఫ్‌కోర్స్ ఎవరైనా అంతే అనుకోండి. అది డ్రెస్ తెచ్చుకున్నాను. బ్లాక్ ప్యాంట్, బ్లాక్ దీని మీదకే చున్నీ, దీని మీదకే పనికొచ్చింది అనమాట. కానీ చాలా బాగుంది. ఆ డ్రెస్ మీదకి బాగుంది చున్నీ. ఆ చున్నీ వల్ల అందమొచ్చింది ఇలా కన్నా బాగుంది. 600 పఫ్లెట్ వచ్చింది. అమ్మా మేము 5 రూపీస్ నాకు దీని డిబ్బే నుంచి వచ్చాను. 5 రూపీస్ కుర్కురే అక్క కొనుక్కోము. దా కొనుక్కొచ్చి లక్కీ డిఫరెన్స్ అమ్మా, లక్కీ డిఫరెన్స్. అది చాలా బాగుంది. ఇదంతా వర్కే మొత్తం లోపల హెవీ వర్క్. ఇది కట్టుకున్నాను క్రిస్మస్కి. ఇదే బాగుంటుంది. లోపల ఇదంతా ఈ వర్క్ చాలా బాగుంది అక్క బాబు. చీర అంతా చాలా బాగుంది. ఇది చెన్నైలో 2000, చెన్నై షాప్లో 2000 మొత్తం హెవీ వర్క్. ఇంకో చీర అన్నాను కదా, అబ్బా ఇది కూడా బాగుంది. ఇది క్లాత్ ఇదేం బ్లౌజ్ తీసుకుని బాగుందా. చాలా బాగుంది. చీర స్కాలప్ చేయించాను. ఇది కూడా ఎంత అయింది ఆల్ టుగెదర్? 2000 అయింది. చాలా బాగుంది ఇది కూడా. కానీ ఇది మార్నింగ్ టైమే బాగుంటుంది, నైట్ టైం బాగోదు. నైట్ టైం బాగా ఇది 1 ఫ్లాటే బాగుంటుంది. మళ్ళీ బ్లౌజ్ వల్ల అందం వచ్చేసింది చీరకి. ఇది తెచ్చుకున్నాను. ఇది కూడా మంచిది. చెల్లి పెళ్ళిది. చూస్తున్నారు కదా మా గోల్డీ, మా ప్రైసీ, మా కెల్వి అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు సూపర్గాని. ఒకరికొకరు ఏవేవో వాళ్ళ విషయాలన్నీ చెప్పుకుంటూ తింటూ అటు పరిగెడుతూ ఇటు గంతులేస్తూ బెడ్ ఎక్కి గంతులేస్తూ జంప్ చేస్తూ మూలలను దాక్కుంటూ భలే ఎంజాయ్ చేస్తుంది మా గోల్డీ అయితే. ఏం మాట్లాడుకుంటున్నారు? మేము తాత వచ్చిన తర్వాత ఉయ్యాలు కట్టుకున్నాక మాట్లాడదాం. చెప్దాం. చేతులు కొట్టుకుందామా? ఒక బౌల్ ఏదైనా తీసుకో. బాయ్ బాయ్. ఫోన్ బయట ఉందా? ఛార్జర్ కూడా బాగుంది. అమ్మాయి క్లిప్ తీసుకునే పెడతాను. హాలిడే కదా అక్క వస్తావా రేపు? ప్లీజ్ అక్క. తమ్ముడు ఎంత బాగుంది చిన్న టీ షర్ట్. వద్దన్నంట కదా చెల్లిది. అమ్మ అక్క తీసుకెళ్తామా? తీసుకెళ్దాం అందరం వెళ్ళిపోవచ్చు. గిఫ్ట్ అక్క నేను గ్లోరీ క్యాన్సిల్. అమ్మ నిజంగా నా క్యాన్సిల్. క్యాన్సిల్ కదా ఎంత
మరి ఫోర్కి లేచుకోండి అక్క ఓకే నేను నువ్వు నేను ముగ్గురం ఇక్కడ ఉండిపోవాలి ఫోర్కి ఇది ఈవినింగ్ వాళ్ళ మమ్మీ వచ్చిందని మా గోల్డ్ తల్లి కూడా మా గిఫ్ట్ అమ్మ కూడా కాలేజ్ నుంచి వచ్చి వాళ్ళ మమ్మీని పలకరించడానికి వచ్చింది. అక్క వాళ్ళు వచ్చారని నాన్న బనానా గెల అయితే తీసుకొచ్చారు. అదే మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. దగ్గరికి జూమ్ చేయి. ఓకే ఈ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ గారెలు వ్లాగ్ అయితే మార్నింగ్ షూట్ చేసింది అక్క వచ్చిందని చెప్పి. మేము కూడా ఇక్కడే మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అమ్మ వాళ్ళ దగ్గరే గారెలు నేనే చేసా. అలాగే దమ్ బిర్యానీ కూడా నేనే చేసా. ఎందుకంటే అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంట్లో అమ్మ లేనప్పుడు అమ్మకు బాగాలేనప్పుడు అందరు ఉన్నప్పుడు వంట సెక్షన్ అయితే నేనే చేస్తా. మిగతా పనులు అంటే తోవడం బట్టలు సర్దడం ఉతకడం అవన్నీ అక్క చెల్లి చూసుకుంటారు. ఓకే సో పట్టుకుని వద్దు దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అలాగే చికెన్ ఫ్రై కూడా చేశాను నేను. ఇక్కడ అక్క చెల్లెలు ఇద్దరు వాళ్ళే వడ్డించుకుంటూ ప్రేమగా వాళ్ళ టైంని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. అందరికైతే నేను చేసిన దమ్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. మా కెల్వి అయితే మా గోళ్ళు తల్లిని చాలా బాగా చూసుకుంది, వాళ్ళ చిన్న చెల్లి అని చెప్పేసి. ఇద్దరు కలిసి చాలా ఆటలు అయితే ఆడుకున్నారు, చాలా టైం స్పెండ్ చేశారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు వీళ్ళిద్దరుని. మా గిఫ్ట్ అమ్మ అయితే పాపం కాలేజీకి వెళ్ళిపోయింది. మా గోళ్ళకి ఇంటి నిండా ఇలా జనాలు ఉంటే ఎంత ఇష్టమో, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అమ్మ నాన్న అసలే గుర్తురారు మా బంగారు తల్లికి. ఆడుకుంటూనే ఉంటుంది ఇంకా వచ్చిన వాళ్ళతో. ఎవరండి? ఆ రోజు ఈవినింగ్ అయింది. మళ్ళీ మా ఇంటికి మా బన్ను హేమ కూడా వచ్చారు. క్రిస్మస్ కానీ హాలిడేస్ కానీ వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. మమ్మల్ని పిల్లల్ని చూసి వెళ్దామని చెప్పేసి ఆ ఈవినింగ్ అయితే వచ్చి ఒక 1 అవర్ ఉండి వెళ్ళారు. మా బన్ను వచ్చేసి ఎకో పైలట్గా మైసూర్లో వర్క్ చేస్తున్నాడు. హాలిడేస్ కానీ క్రిస్మస్ కానీ వచ్చి అందరి ఇంట్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే న్యూ కపుల్ కదా వెళ్ళు ఇప్పుడు.
లాస్ట్కి వేళ్ళని కూడా వదలకుండా నేను క్యాప్చర్ చేసుకున్నాను. మా బన్ను పెళ్ళి అయిన తర్వాత నేను వ్లాగ్ స్టార్ట్ చేయడం తీసాను. పెళ్ళికి ముందు అయితే ఇంచక్క పెళ్ళి మొత్తం కవర్ చేసి ఉండేదాన్ని. అది కూడా మేము మాట్లాడుకున్నాం ఇక్కడ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వ్లాగ్స్ ఉన్నాయి, మీరు కంపల్సరీ మిస్ చేయకుండా ప్రతిదీ చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ మరియు రాబోతున్న న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీరందరూ ఈ కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. బన్ను వాళ్ళకైతే మేము సెండ్ ఆఫ్ ఇస్తున్నాము. హ్యామ బ్యాక్ తిరిగి మళ్ళీ తిరుగుతూ నాకు బాయ్ చెప్పి వెళ్తుంది. గిఫ్టీ గోల్డీ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు. పాపం బన్నుని వాళ్ళు మిస్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.